రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రేషన్ కార్డు నిబంధనలపై జీవో ఒకలా, నోటి మాటలు మరొకలా ఉన్నాయని హరీష్ రావు విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతున్నామంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం, కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తాము అని చెప్పి జీవోలో ఇచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు? లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు, పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు. మాటలు నడవయి కదా, నీ జీవో మార్చు. ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో కాదు. మాటల్లో తిరుగున్నాయి, జీవోలు ఇంకో తీరుగా ఉన్నాయి. అదేళ్ళు చేయలేనోడు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో చేయనోడట 7 నెలల్లో ఏం చేసినా అడిగితే ముందు మీరు 10 సంవత్సరాలు ఏం చేసినారో జవాబు చెప్పినాకనే ప్రశ్నించమని. రుణమాఫీ జరిగిన తర్వాత కూడా మేము 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నామని దాటేసుకుంటే అది వాళ్ళ అవివేకం, వాళ్ళకు సంబంధించిన విజ్ఞత. రైతు రుణమాఫీ జరిగిన తర్వాత తప్పకుండా ఎవరైతే డిమాండ్ చేసినారో ఆ డిమాండ్ ప్రకారంగా మేము మా కార్యక్రమాన్ని నెరవేరుస్తా ఉన్నాం.